హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరొక బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటంటే అమ్మ టమాటా ఎర్రకారం పచ్చడి అయితే చేస్తుందన్నమాట. సో టమాటా ఎర్రకారం పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. మా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ బాగా చేస్తుంది. ఎండుమిరపకాయలు వేసి చేస్తుంది, అలాగనే కారం కూడా వేసి చేస్తుంది అనమాట టమాటాల్లో. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే సో దాని ప్రాసెస్ మీకు చూపిస్తాను. సో ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోదు ఫ్రెండ్స్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇవైతే మా అన్నయ్య వాళ్ళ తోటలో కాచిన టమాటాలు అనమాట. సో టమాటాలు అయితే తీసుకొచ్చింది మా వదిన. సో మా అమ్మ అయితే 1 కేజీ టమాటాలు అయితే తీసుకుందండి. ఇవైతే చేలో టమాటాలండి, మా పెదనాన్న వాళ్ళ చేలో పండించిన టమాటాలు. సో కేజీ టమాటాలు తీసుకొని అమ్మ శుభ్రంగా ముక్కలు అయితే కట్ చేసి ఇట్లాగా స్టవ్ మీద ఆయిల్ వేసి టమాటాలు అయితే వేసి బాగా నీరు అనేది మరీ ఇప్పుడు పల్చగా ఉంది కదండి, మొత్తం కూడా నీరు ఇంకిపోయి చిక్కగా వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలండి. సో చూసారు కదా, బాగా అయితే ఫ్రై అయిపోయింది అనమాట. తర్వాత మొత్తం కూడా దగ్గరికి అయితే వచ్చేసిందండి. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎర్రకారం టమాటా. సో 1 కేజీ టమాటాలకి అమ్మ 2 గ్లాసులు కారం అయితే వేసిందండి, ఎర్రకారం అనమాట. సో ఇదైతే గిద్ద అండి, సోలా గిద్ద అని ఉంటాయి చూసారా, పూర్వకాలంలో అయితే మనం మామూలు వాడేవాళ్ళు. సో అదైతే మా ఇంట్లో ఉందనమాట, చిన్నది గిద్దలాగా. సో దాంట్లో అయితే కారం వేసింది, 2 గిద్దలు అయితే వేసిందనమాట. సో 2 గ్లాసులు కారం అయితే వేసుకోవాలి 1 కేజీ టమోటాలకి. మొత్తం కూడా వేసి ఇందులోనే సాల్టు, అలాగే తగినంత ఉప్పు, అలాగే చింతపండు కూడా వేసి మొత్తం కూడా బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. సో మొత్తం కూడా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసేయాలన్నమాట. చింతపండు వేసి మొత్తం కూడా కలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇందులో అమ్మ అయితే చిన్నులపాయలు, అలాగే జీలకర్ర మిక్సీ అయితే పట్టేసిందండి. తర్వాత మిక్సీ పట్టేసిన తర్వాత కచ్చాపచ్చాగా మనము ఈ టమాటాలు కారం వేసిన దాన్ని బ్లెండ్ అయితే చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో అయితే వేసుకొని మొత్తం కూడా మిక్సీ పట్టిన ఎర్రకారం పచ్చడిని పోపు అయితే వేసుకోవాలండి. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఈ ఎర్రకారం టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. మనకి దోశల్లోకి కూడా టేస్ట్ బాగుంటుందండి ఎర్రకారం పచ్చడి. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.